హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, నేను వరల్డ్ ఫేమస్ ట్రావెలర్ గురించి ఇంకొక వీడియో చేస్తున్నాను. అది దేని గురించి అంటే, వాడు కొన్ని అబ్యూజింగ్ వర్డ్స్ వాడాడు. ఏంటిదంటే, మీరు కానీ నన్ను క్షమించకపోతే మీరు ఇంకా చూడండి, ఆ వీడియోస్ ఉన్నాయి, మీ నెట్లో చూడండి. అంత ఘోరంగా మాట్లాడాడు. నా నాలుక మీద మచ్చలు ఉన్నాయి, మీ జీవితాలు ఇవి ఇవని చెప్పి డాష్గా మాట్లాడాడు. అయితే నేను అడిగి ఒకటే చెప్తున్నాను, నువ్వు హిందువుల గుడిల మీద ఒక కామెంట్ చేసావు కదా, దాన్ని ఏదో చేసేయమని చెప్పి. అరే నువ్వు, నీకు మామూలుగా ఉండదు, ఈ పగల కొడతారు ఇక్కడికి వచ్చినాక. వాడు ఏంటంటే ఎదుటోని ఎప్పుడు అవమానించి డీగ్రేడ్ చేసి దాని ద్వారా వాడు లాభ పొందాలనే చూస్తాడు. కానీ ఎదుటోని ఎప్పుడు బాగుపరిచి వాళ్ళ ద్వారా కొంచెం మంచి క్రెడిబిలిటీ గెలుచుకోవాలని చూడడు. ఎందుకంటే చాలామంది యూట్యూబర్స్ వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేశారు. రీసెంట్గా నేను రవి తెలుగు ట్రావెలర్ వీడియో చూశాను. అతను అతను నేను సబ్స్క్రైబర్ కూడా కాదు, జస్ట్ ఏదో సజెషన్లు వస్తే చూశాను. అతని గురించి వాడు ఎట్లా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ట్రోమాలోకి పోయారు, వాళ్ళ నాన్న ఎలా ఎఫెక్ట్ అయ్యాడు అని చెప్పి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలామంది దాంట్లో విక్టిమ్స్ ఉన్నారు. యూట్యూబర్స్ అనే కాదు, చాలామంది దాదాపు యాక్ట్రసెస్ కూడా పేరు ఉంటుంది కదా, దీప్తి సునైన గారు కానీ వాళ్ళ గురించి కానీ వాళ్ళు చాలామంది మాట్లాడారు. అట్లాంటోడు హిందూ దేవుళ్ళు దేవతల గురించి తప్పుగా మాట్లాడతాడని అనుకోకపోవడం ఆశ్చర్యకరం అనిపించలేదు. ఎందుకు తెలుసా, వాడి బిహేవియరే అంతా వాడు అలానే మాట్లాడతాడు. మీరు అన్ని వీడియోస్ చూడండి, వాడి ఛానల్కి పోయి చూడండి, లేకపోతే సజెషన్లో వచ్చిన వీడియోస్ అన్నీ చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. వాడి బిహేవియర్ అంతా వాడు అలానే మాట్లాడతాడు. ఈసారి ఏమైందంటే వాడి వీడియోస్ను అన్సబ్స్క్రైబ్ చేయడం కానీ రిపోర్ట్ చేయడం కానీ చాలా ఇన్స్టెంట్గా జరుగుతుంది. వాడి ఛానల్స్ని దారుణంగా పడిపోతున్నాయి. ఇన్స్టాగ్రామ్లో దాదాపు 2-3 లక్షలు అన్సబ్స్క్రైబ్ అయిపోయారు. యూట్యూబ్లో అన్సబ్స్క్రైబ్ అయిపోయారు. ప్రతి ఒక్క యూట్యూబర్ వాడిని తిడుతున్నారు. విశ్వ హిందూ పరిషత్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ప్రతి ఒక్కరు తిడుతున్నారు. దాదాపు విశ్వ హిందూ పరిషత్ అయితే ఆయన మీద కేసు వేసింది, వాడి మీద కేసు వేశారు. ఏంటంటే వాడు ఇండియాకి రాలేదు. వాడు ఇండియాకి వస్తే ఖచ్చితంగా హిందూ సంఘాలైనా కానీ ఎవరైనా కానీ పట్టుకొని ఆయన ఏం చేయాలో అదే చేస్తాయి. మామూలు దారుణంగా ఉండవు. వాడి సిచ్యువేషన్ ఇలానే ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, వాడు మాట్లాడిన మాటలు ఇట్లా ఉన్నాయి, చాలా ఘోరంగా తిడుతున్నాడు ఎదుటోడిని. అంత ఘోరంగా తిడుతున్నాడు. ఎదుటోడిని అంటే రెస్పెక్ట్ లేకుండా ఎలా మరి హిందువులు కొలిసిందే దేవీ దేవతలని అంత దారుణమైన పదజలాల్ని వాడడం ఎంతవరకు సబబు? ఎందుకంటే ఇతర మతస్థుల గురించి వాడు అలాగా మాట్లాడగలరా అంటే మాట్లాడాడు. చూడండి మీరు ఆ వీడియోస్ ఇప్పుడు ఉండవు కానీ ఛానల్లో వాడు మాట్లాడతాడు. వాడు ఎందుకు రెచ్చగొడతాడు అంటే వాడికి దాని ద్వారా వ్యూస్ వచ్చి ఛానల్ గ్రో అవ్వడం తప్ప ఏం లేదు. మళ్ళీ వాడు మారకపోవడం వల్ల వాడు సారీలు చెప్పకుండా ఇంకా కొత్త వీడియోస్ క్రియేట్ చేసి జనాల్ని ఇంకా పొల్యూట్ చేయడానికి చూస్తున్నాడు. నేనేం తప్పు మాట్లాడలేదు, ధర్మం నా వైపే ఉంది, నన్ను ఎవరైనా దూషించితే వాళ్ళకే దేవుడు సరి చూసుకుంటాడు అని చెప్పి అంటున్నాడు. అతను క్లియర్గా యాంటీ హిందూ. మీరు చూడండి అతని వీడియోస్లో, ఆయన యాంటీ హిందూ. ఎప్పుడు హిందువుల మీద యాంటీగానే మాట్లాడతాడు. ఇతర మతస్థుల మీద మాట్లాడినా కూడా అంత ఎక్కువగా మాట్లాడతాడు. మీరు చూడండి, అంత ఘోరంగా తిట్టి అంత మాట్లాడిన తర్వాత ఎవరైనా ఎందుకు క్షమిస్తారో? అయినా కూడా నేను చెప్పిందంటే ఈ జనాలకి కావాల్సిందే. ఎందుకంటే ఆ పదం వాడుతుందంటే ఈ పదం వాడినందుకు క్షమించండి. ఎందుకంటే అతను వేరే వాళ్ళ అమ్మల్ని అక్కల్ని తిట్టినప్పుడు, వాళ్ళ పిల్లల్ని బిడ్డల్ని తిట్టినప్పుడు, వాళ్ళు అలా చేస్తాను ఇలా చేస్తానని తిట్టినప్పుడు వాడు వేరే వాళ్ళ ఆడపిల్లల్ని కానీ మనం కొలిచే ఐడియల్స్ని కానీ వాడు ఆ ఉద్దేశంతో అనకుండా ఉంటాడని మీరు ఎలా అనుకున్నారు? వాడి బిహేవియరే అంత. ఎందుకంటే వాడి ఛానల్లో ఆడపిల్లల్ని అంత అవమానకరంగా మాట్లాడతారంటే అంత అవమానకరంగా మాట్లాడతారు. ఎప్పుడు పద్ధతిగా వీడియోస్ చేసేవాళ్ళైనా సరే అందరూ పతితులు కాదు. నేను కూడా పెద్ద పతితి ఏం కాదు, నేను కూడా ఎదవనే. కానీ మరీ అంత దారుణమైన పనులు నేను చేయను ఎప్పుడు. ఎందుకంటే 1-2 సార్లు ఆలోచించేది ఏంటంటే ట్రోల్ స్టాప్ కాకుండా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేయడానికి చూస్తాను. ఎందుకంటే ట్రోల్ స్టఫ్ అయిందనుకో బయటికి పోవడానికి అందరు చూసి నవ్వుతారు. ఆ ట్రోల్ స్టఫ్ని కొంచెం అవాయిడ్ చేయడానికి గట్టిగా ట్రై చేస్తాను. అందుకే నా కంటెంట్ చాలా డిలే అవుతుంది, లేటుగా వస్తాయి. కానీ నేను ఈ ఇష్యూలో ఎందుకు ఇంత గట్టిగా స్పందిస్తున్నాను, ఎందుకు 2, 3, 4 వీడియోస్ చేస్తున్నానంటే వాడు చాలా ఘోరంగా తిడుతున్నాడు. ఎందుకని ఇంతకుముందు వాడు ఒక దేశంకి పోయినప్పుడు మన దేశాన్ని ఎంత అవమానకరంగా మాట్లాడాడు. మన దేశంతో పాటు మన హిందూయిజాన్ని, మన హిందూ దేవాలయాలని ఏదో చేసేయండి, నాశనం చేయండి అని చెప్పి తప్పుగా మాట్లాడుతున్నాడు. అందుకని నాకు చాలా కోపం వచ్చింది.
వాడు అమ్మల్ని తిడుతున్నారు, చెల్లెల్ని తిడుతున్నారు, అక్కల్ని తిడుతున్నారు, నా భారతదేశం పుట్టుక తిడుతున్నారు, నా భారతదేశ యువతను తిడుతున్నారు, నా భారతదేశ సావరిటీని కూడా క్వశ్చన్ చేస్తున్నాడు వాడికి మనం సమాధానం ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేము. ఎందుకంటే ఇట్లాంటి వాడిని ఇప్పుడు క్షమించి వదిలేస్తే రేపు ఇలాంటి తప్పు పని ఎవరైనా చేస్తే ఏముందిలే మననోడు ఆపేది అని చెప్పి అనుకుంటాడు. మననోడు ఆపేది మనం ఏది మాట్లాడితే చెల్లుతుంది అని చెప్పి అనుకునే కదా వాడు ఇప్పుడు మాట్లాడింది. రేపు ఇట్లాంటి వాళ్ళు చాలామంది తయారవుతారు. ఎందుకంటే మన మతం నుంచి వేరే మతంకి కన్వర్ట్ అవుతుంటే కూడా మనం ఏం మాట్లాడలేకపోతున్నాం. మన మతం దేవతల్ని మనం అన్ని తిడుతున్నా కూడా మనం సైలెంట్గా భరిస్తున్నాం. అయినా వీడు వచ్చి ఇంకా ఎక్కువైపోయి దారుణంగా మన తల్లిగా దేవతగా పూజించే మన సీతామాతని అంత ఘోరమైన అంత దరిద్రమైన అబ్యూజ్మెంట్ వర్డ్స్ వాడుతూ వాడు చేసిన పని మీరు చూస్తే వీడియో చూస్తే చాలా కోపం వస్తుంది. నేను నా కళ్ళ ముందు ఉంటే నేనైతే అని ఏదో ఒకటి చేసి జైలుకి వెళ్ళిపోయాను. అంత దారుణంగా మాట్లాడు. ఎందుకు నువ్వు అంత కట్ట రిలీజియన్స్ అంటే దాంట్లో రిలీజియన్స్ మ్యాటర్ ఏం లేదు. నేను కొలుచుకునే దేవతని అది తప్పుగా మాట్లాడడం నాకు చాలా కోపం తెప్పించింది. ఎందుకంటే హిందూయిజంలో ఉండే మోరల్ ఏంటంటే నాకు తెలిసిన మాట మన రిలీజియన్ని పూజిద్దాం, ఇతర మతాన్ని గౌరవిస్తామని అని మాట్లాడతారు. అని మాట్లాడేదే ఎక్కువ హిందువులు ఎప్పుడు వేరే మతాలని ఎక్కువగా తిట్టరు ఎవరు. వేరే మతాల వాళ్ళ గురించి మనం తప్పుగా మాట్లాడకూడదు. వాళ్ళ రిలీజియన్ బిలీఫ్స్ వేరు, మన రిలీజియన్స్ బిలీఫ్స్ వేరు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ మతాన్ని అటు టార్గెట్ చేసి చాలా ఘోరంగా తిడుతున్నాను. నేనేం రిలీజియస్గా చెప్పట్లేదు. ఎందుకంటే ఇది ఇప్పుడు ఒక్కసారి కాదు, ఇప్పుడు 2సారి 3సారి 4సారి 10సారి కూడా చేసాడు. వాడు ఇలా చేసుకుంటూ పోతే రేపు పొద్దుగాల మనం ఇలా క్వశ్చన్ చేసి వాడిని ఆపకపోతే ఇంకా ఎక్కువ మంది వచ్చి ఇదే పని చేస్తారు. అప్పుడు ఏం చేస్తాం? అదేగా చెప్తుంది. అందుకనే నేను క్వశ్చన్ చేస్తున్నాను. చాలామంది ఏంటంటే ఈరోజు ఏదో కేసులు అవన్నీ లాంచ్ చేశారు, అవన్నీ అరెస్ట్ కూడా చేస్తారని చెప్పారు. సో అది కూడా ఏమో చూద్దాము. నెక్స్ట్ నేను ఇదే టాపిక్ మీద విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఆయన మీద అరెస్ట్ వారెంట్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అది దాని డీటెయిల్స్ కూడా మీకు క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ వచ్చి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. ఆ వరల్డ్ ఫేమస్ ట్రావెలర్ గురించి మనం రీసెంట్గా వీడియోస్ చేస్తున్నాం కదా, బైక్ వచ్చింది. దాని గురించి నేను నా ఒపీనియన్ షేర్ చేసుకోవాలనుకున్నాను. కంటెక్స్ట్ వేరు, శివాజీ గారు గరికపాటి గారు చెప్పిన కంటెక్స్ట్ వేరు ఉంటాయని చెప్పి అంటున్నాడు. రాంగ్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అయితే రెండోది వాడు ఏమంటున్నాడంటే ఇది మీ గుళ్ళపైన అలాంటి ఫోటోలు అలాంటి స్కల్ప్చర్స్ ఉంటాయి కదా, వాటినన్నీ ఎందుకు మీరు స్కల్ప్ చేశారు